హాయ్ మూవీ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిక్ లెవెల్ వీడియో. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా ఎంగేజింగ్ గా ఉండబోతుంది. కాబట్టి వీడియోని చివరి వరకు చూడటానికి ట్రై చేయండి, ఎందుకంటే ఈ వీడియో మిమ్మల్ని ఖచ్చితంగా సర్ప్రైజ్ చేసి తీరుతుంది. దానిలో అయితే ఎలాంటి సందేహం లేదు. సంక్రాంతి అంటేనే మన తెలుగు వాళ్ళకి చాలా పెద్ద పండగ, పెద్ద సెలబ్రేషన్. అది సంక్రాంతి అనగానే చాలా మందికి చాలా గుర్తొస్తాయి. చుట్టాలు, సొంత ఊళ్ళు, సెలబ్రేషన్స్, ఇంకా కోడి పందాలు. కానీ మనలాంటి మూవీ లవర్స్కి మాత్రం వాటన్నిటితో పాటు సినిమాలు కూడా గుర్తొస్తాయి. సినిమాలంటే మనకి ఒక సెలబ్రేషన్. మనం అబ్జర్వ్ చేస్తే ప్రతి సంక్రాంతికి సినిమాలు వస్తూనే ఉంటాయి. ఆ సినిమాల్లో కొన్ని గెలుస్తాయి, కొన్ని ఓడిపోతాయి. అలాగే ఈ సంక్రాంతి కూడా చాలా సినిమాలు అయితే వచ్చాయి. వాటిల్లో కొన్ని సక్సెస్ అయ్యాయి, సక్సెస్ అవుతాయి అనుకున్నవి మాత్రం ఫెయిల్ అయ్యాయి. అందరినీ షాక్ అయ్యేలా చేసింది అయితే మాత్రం సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా. ఈ సినిమా సైలెంట్ గా వచ్చింది, కానీ దీని కలెక్షన్స్ చూస్తే మతిపోవాల్సిందే. ఈ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ చూస్తే మతిపోవాల్సిందే. ఎందుకంటే 100 కోట్లు కాదు, 200 కోట్లు కాదు, ఏకంగా 300 కోట్లు కలెక్ట్ చేసింది ఈ సినిమా. షార్ట్ గా అయితే ఒక విషయాన్ని ఖచ్చితంగా చెప్పగలను. ఈసారి సంక్రాంతి చాలా మందిని భయపెట్టింది అండ్ చాలా నష్టాన్ని కూడా తీసుకొచ్చింది. కొంతమందికి అయితే లాభాలు కూడా వచ్చాయి. అండ్ ఈ రోజు వీడియోలో మనం తెలుసుకోబోయేది ఏంటంటే, అసలు ఈ 300 crores వెంకటేష్ గారికి ఎలా సాధ్యమైంది? మునిపెన్నడూ లేని విధంగా 300 crores మార్క్ ని ఎలా టచ్ చేయగలిగారు? సోలోగా వచ్చుంటే పోనీ దాన్ని ఒప్పుకుని ఉండేవాడిని, కానీ గేమ్ చేంజర్ లాంటి బిగ్ బడ్జెట్ మూవీ వచ్చింది. అలాగే బాలకృష్ణ గారి డాకు మహారాజ్ కూడా వచ్చింది. వీరొండిటితో పోటీ పడి ఎలా 300 crores కలెక్ట్ చేయగలిగింది? అండ్ నాకు వచ్చిన ఇంకొక డౌట్ ఏంటంటే, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు బిగ్గెస్ట్ యాక్టర్స్ ఆఫ్ టాలీవుడ్. మీరు కంగారు పడి కామెంట్స్ లో తిట్టకండి, నేను చెప్పేది సీనియర్ హీరోస్ లో బిగ్గెస్ట్ హీరోస్ చిరంజీవి గారు అండ్ బాలకృష్ణ గారు. వాళ్ళెవరికి సాధ్యం కానీ 300 కోట్ల మైల్ స్టోన్ ని వెంకటేష్ గారు ఎలా రీచ్ అయ్యారు? దీని వెనక ఉన్న స్ట్రాంగ్ స్ట్రాటజీస్ ఏంటి? వాటి గురించి మనం మాట్లాడదాం. వాటితో పాటు మనం తెలుసుకోబోయే ఇంకో విషయం ఏంటంటే, గేమ్ చేంజర్ ని, డాకు మహారాజ్ ని సంక్రాంతికి వస్తున్న సినిమా ఎలా డామినేట్ చేసిందో, ఎలా బీట్ చేసిందో, వాటన్నిటి గురించి క్లియర్ గా తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో అయిన తర్వాత ఖచ్చితంగా మీరు థ్రిల్ ఫీల్ అవుతారు. నా నుంచి మీకు ఒక క్వశ్చన్: సంక్రాంతికి మీరు సినిమాలు చూసే ఉంటారు. అయితే ఆ సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? కింద కామెంట్ చేయండి, మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. సంక్రాంతి అంటే అది ఒక పండుగ మాత్రమే కాదు, అది ఒక బ్యాటిల్ అని ఎందుకన్నానంటే, పెద్ద పెద్ద సినిమాలన్నీ ఒకదానితో ఒకటి గట్టిగా తలబడతాయి. సంక్రాంతికి బిగ్ స్టార్స్ మూవీస్ రిలీజ్ అవుతాయి. దీంట్లో ఎలాంటి రహస్యం లేదు. కారణం ఏంటంటే, లాభాలు ఎక్కువ వస్తాయి సంక్రాంతికి సినిమాలు రిలీజ్ చేయడం వల్ల. అందుకే అందరూ, అంటే డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్, సినిమాలన్నింటినీ సంక్రాంతికి టార్గెట్ చేస్తారు. ఒక్కొక్కరు వాళ్ళ రిలీజ్ డేట్స్ ని అనౌన్స్ చేశారు. కొన్ని సినిమాలు అయితే సంక్రాంతికి వస్తున్నాయని ముందే అనౌన్స్ చేశారు, కానీ తర్వాత వాటిని చేంజ్ చేశారు. యాక్చువల్లీ చిరంజీవి గారు విశ్వంబర కూడా సంక్రాంతికి రావాలి, కానీ గేమ్ చేంజర్ రావడంతో చిరంజీవి గారు తప్పుకున్నారు. సంక్రాంతి అనగానే పోటీలో ఖచ్చితంగా మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి గారు అండ్ నందమూరి ఫ్యామిలీ నుంచి బాలయ్య గారు ఖచ్చితంగా ఉంటారు. కానీ ఈసారి కొంచెం మారింది. ఎప్పటిలాగానే బాలయ్య గారి పోటీలో ఉన్నారు. ఇక చిరంజీవి గారి బదులు తన కొడుకు రామ్ చరణ్ గారు పోటీలో దిగారు. బాలయ్య గారు ఎప్పుడులాగానే పోటీలో ఉన్నారు, కానీ చిరంజీవి గారి బదులు రామ్ చరణ్ గారు పోటీలో దిగుతున్నారనేసరికి అందరిలోనూ ఉత్సాహం పెరిగిపోయింది. అందులోనూ ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ కి. ఈ 2 సినిమాలు ఒకేసారి సంక్రాంతికి రాబోతున్నాయని తెలిసేసరికి టాలీవుడ్ లోను, ఫ్యాన్స్ లోను హీట్ బాగా పెరిగిపోయింది. బస్ కూడా బాగా పెరిగిపోయింది. అలాంటి హీట్ టైంలో ఒక చిన్న సినిమా కూడా ఎంటర్ అయింది. అదే సంక్రాంతికి వస్తున్నాం, డైరెక్టెడ్ బై అనిల్ రావుపూడి. ఈ సినిమా వస్తుందని తెలిసేసరికి అందరూ ట్రోల్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఇది ఒక స్మాల్ బడ్జెట్ సినిమా. అలాగే అనిల్ రావుపూడిని కూడా ట్రోల్ చేస్తున్నారు. నిజంగా ఒక వ్యక్తిని అంతలా ట్రోల్ చేయడం చాలా తప్పు అండ్ నాకు చాలా బాధగా అనిపించింది. ట్రోల్ చేయడం కరెక్టే, కానీ అది ఎంతవరకు అంతవరకే. లిమిట్ ఉంటుంది. లిమిట్ క్రాస్ చేసి మరి ట్రోల్ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. నిజంగా అనిల్ రావుపూడి సినిమాల్లో మ్యాటరే లేకపోతే ఎందుకు హిట్ అయ్యాయి, ఎందుకు కలెక్షన్స్ వస్తున్నాయి? ఒకసారి ట్రోలర్స్ అండ్ మీమర్స్ ఒక్కసారి ఆలోచించండి. 7 బ్లాక్ బస్టర్లు ఇచ్చాక కూడా నా మీద నాకు స్టిల్ ఎక్కడో ఒక చోట నేను ఇంకా పరిపూర్ణమైన డైరెక్టర్ని కాదా అలాంటి డిబేట్స్ జరుగుతూ ఉంటాయి. ఇక ఫైనల్లీ అందరూ ఎదురు చూస్తున్న హిట్ మూమెంట్ వచ్చేసింది. సంక్రాంతి టైం వచ్చేసింది. 3 సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ అవుతూ ఉంది. రివ్యూస్ చెప్తూ ఉన్నారు. ఏ సినిమా ఎలా ఉందో, ఏ సినిమా బాగుందో, ఏ సినిమా బాగాలేదో చెప్పడం స్టార్ట్ చేశారు. ఇక మన సంక్రాంతికి వస్తున్న సినిమా గురించి కూడా చెప్పడం స్టార్ట్ చేశారు. ఇట్స్ ఏ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే అందరి నోటి నుంచి వినిపించింది. అగైన్ అనిల్ రావుపూడి గారు మళ్ళీ సక్సెస్ కొట్టేశారు ఎప్పటిలాగానే. సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. కలెక్షన్స్ అయితే వస్తూ ఉన్నాయి. అందరికీ తెలిసిన విషయమే, గేమ్ చేంజర్ కి నెగిటివ్ టాక్ వచ్చింది. ఇక డాకు మహారాజ్ హిట్ అయినా కూడా 300 crores కలెక్ట్ చేయలేకపోయింది. రోజులు గడుస్తున్న కొద్దీ సంక్రాంతికి వస్తున్న సినిమా 100 crores, 200 crores, 300 crores అలా కలెక్ట్ చేస్తూనే వెళ్ళిపోయింది.
ఫైనల్లీ అనిల్ రావుపూడి గారి కెరియర్లో అలాగే వెంకటేష్ గారి కెరియర్లో బిగ్గెస్ట్ హిట్గా మైల్ స్టోన్గా నిలిచిపోయింది సంక్రాంతికి వస్తున్న సినిమా. ఇదంతా బాగానే ఉంది, నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను 300 crores కలెక్ట్ చేసింది కాబట్టి. ఇప్పుడు నేను తెలుసుకోవాలనుకుంటున్న విషయం ఏంటంటే అసలు ఈ 300 crores మార్క్ని టచ్ చేయడానికి గల కారణం ఏంటి, దీని వెనక ఉన్న స్ట్రాటజీస్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సినిమా సంక్రాంతి టైంలో రిలీజ్ చేయడం ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. అందరూ ఈ సినిమాకి ఫ్యామిలీస్తో వెళ్ళారు అండ్ ఫ్యామిలీస్కు వచ్చి సినిమాని చూశారు కాబట్టి ఈ సినిమాకి కలెక్షన్స్ బాగా వచ్చాయి. ఫ్యామిలీస్ అంతా కూడా ఈ సినిమాని బాగా ఓన్ చేసుకున్నారు, అలాగే బాగా ఎంజాయ్ చేశారు. పబ్లిక్ రివ్యూస్ చూస్తే ఈ సినిమా వాళ్ళని ఎంతలా ఎంటర్టైన్ చేసిందో మనం తెలుసుకోవచ్చు. ఎవరెంత నెగిటివ్ చేసినా సరే సినిమా మటుకు సూపర్, నో డౌట్ అన్నమాట. అండ్ ఈ సినిమా ఎంతలా వర్క్ అవడానికి సెకండ్ స్ట్రాటజీ ఏంటంటే ఇట్స్ ఎంటర్టైనర్, నో ఇట్స్ ఎ ఫ్యామిలీ ఎంటర్టైనర్. నేను ఇక్కడ చెప్పాలనుకునే స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటే ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి హిట్ అయింది అని చెప్తున్నా. కారణం ఏంటంటే ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ సీరియస్గా ఉంటున్నాయి అండ్ అలాగే దాంట్లో కామెడీ చాలా తక్కువైపోయింది. ఇక ఫ్యామిలీ అంటారా అస్సలు కనిపించట్లేదు. ఇక ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇది ఒక ప్యూర్ కుటుంబ కథా చిత్రం కాబట్టి కుటుంబాలుగా వచ్చి ఈ సినిమాని చూశారు, అందుకే అంతలా కనెక్ట్ అయ్యారు, అన్ని కలెక్షన్స్ వచ్చాయి. నాకు తెలిసినంత వరకు ఇప్పటి రోజుల్లో ఈ జనరేషన్స్లో ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తీయగలిగే ఒకే ఒక వ్యక్తి అనిల్ రావుపూడి గారు మాత్రమే. అండ్ అనిల్ రావుపూడి గారు, మీకు నేను ఒక మాట చెప్తున్నా, ఇంకా ఇలాంటి సినిమాలు మీరు తీయాలి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. ఇక ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ వెంకటేష్ గారు అని చెప్పాలి. ఎందుకంటే వెంకటేష్ గారు ఇదివరకు తీసిన సినిమాలన్నీ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అండ్ వెంకటేష్ గారికి లేడీ ఫాలోయింగ్ అండ్ అలాగే ఫ్యామిలీ ఫాలోయింగ్ కూడా ఉంది. ఇది నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, చాలా మందికి ఈ విషయం తెలుసు. సో వెంకటేష్ గారు ఈ టైప్ ఆఫ్ స్టోరీస్కి కరెక్ట్గా సింక్ అయిపోతారు. సో ఇది కూడా ఒక బిగ్గెస్ట్ ప్లస్ అంత కలెక్ట్ చేయడానికి. ఒక సినిమాని ఎంత బాగా డైరెక్ట్ చేసినా, ఎంత పెద్ద హీరో ఉన్నా, ఎంత కాస్ట్ అండ్ క్రూ ఉన్నా, ఎంత బడ్జెట్ మీరు పెట్టినా కూడా, ఎన్ని థియేటర్స్లో రిలీజ్ చేసినా ఫైనల్లీ జడ్జ్ చేసేది పీపుల్, ప్రజలు. సో ఎప్పుడు ఏ సినిమాకైనా సరే పబ్లిక్ టాక్ అనేది మోర్ ఇంపార్టెంట్. అలాగే ఈ సినిమాకి కూడా పబ్లిక్ టాకే బిగ్గెస్ట్ ప్లస్ అని చెప్తున్నా. అసలు విషయం ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరు ఈ సినిమా గురించి పాజిటివ్గానే మాట్లాడారు. ఈ సినిమా వాళ్ళకి నచ్చిందని, వాళ్ళని బాగా ఎంటర్టైన్ చేసిందని ప్రతి ఒక్కరు చెప్పారు. ఈ సంక్రాంతికి సూపర్ బ్లాస్ట్ బస్టర్, చాలా బాగుందండి, సూపర్ మూవీ, సూపర్. ఎవరెంత నెగిటివ్ చేసినా సరే సినిమా మటుకు సూపర్. సో ఒక్క మాటలో చెప్పాలంటే కేవలం మౌత్ టాక్తోనే ఈ సినిమా బిగ్గెస్ట్ సక్సెస్ అండ్ బిగ్గెస్ట్ క్రాసింగ్ ఫిల్మ్ అయిందని నా ఉద్దేశం. అన్ని బాగానే ఉన్నాయి, ఒక విషయాన్ని మనం మర్చిపోయాం, అదేంటంటే ఒక సినిమా అయినా ఒక ప్రొడక్ట్ అయినా కరెక్ట్గా ప్రాపర్గా జనాల్లోకి తీసుకెళ్ళగలిగినప్పుడే అప్పుడే జనాలకి మన దగ్గర ఏ ఉందో, మనం ఎలాంటి సినిమాతో రాబోతున్నామో, మన దగ్గర ఎలాంటి ప్రోడక్ట్ ఉందో వాళ్ళకి అది కరెక్ట్గా అర్థమవుతుంది. ఈ విషయంలో అనిల్ రావుపూడి అండ్ టీమ్ ఖచ్చితంగా సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు యూజ్ చేసిన స్ట్రాటజీస్ అలాంటివి. చాలా మంది థియేటర్లో సినిమా రిలీజ్ అవ్వడానికి ముందు ప్రమోషన్స్లో చూసే ఉంటారు, వాళ్ళ టీం చాలా కష్టపడి సినిమాని ప్రమోట్ చేసుకున్నారు. వాళ్ళు యూజ్ చేసిన ఒక పదం నాకు బాగా నచ్చింది, అదేంటంటే ఎక్సలెంట్ వైఫ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఏంటి అంటే ఎక్సలెంట్ వైఫ్ ఏంటి, ఎక్స్ కాప్ ఏంటి? ఈ రెండు సినిమాలు ఎక్కువగా కనిపిస్తాయి అండ్ ఈ రెండే సినిమాని నడిపిస్తాయి. ఈ రెండు పదాలని జనాల్లోకి తీసుకెళ్లాడు అనిల్ రావుపూడి. అనిల్ రావుపూడి సినిమాని బాగా తీయడమే కాదు, ఎంటర్టైన్ చేయడమే కాదు, తెలివిగా సినిమాని తీసుకెళ్ళడం కూడా అతనికి తెలుసు. అందుకే చాలా తెలివిగా స్ట్రాటజికల్గా ప్రమోషన్స్ చేశాడు అండ్ తన సినిమాని హిట్ అయ్యేలా చేసుకున్నాడు. ఈ సినిమాకి ఇంకొక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే మ్యూజికల్ హిట్. పాటలు బీభత్సంగా హిట్ అయిపోయాయి, అందరిలోకి పాటలు వెళ్ళిపోయాయి, ట్రెండ్ అయిపోయాయి. గోదావరి గట్టు సాంగ్ అలాగే వెంకటేష్ గారు స్వయంగా పాడిన పాట, ఈ రెండు చాలా ఫేమస్ అయిపోయాయి. ఇంకో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఎవరు ఊహించని ఒక వింతనే చెప్పాలి, అందరూ చాలా సర్ప్రైజింగ్ గా ఫీల్ అయిపోయారు. యాక్చువల్లీ నేను కూడా సర్ప్రైజ్ అయ్యాను. వెంకటేష్ గారు లైవ్ లో పాడి మరీ వినిపించారు, అస్సలు మామూలుగా లేదు. ఇక ఇవన్నీ కలిపి తీసుకెళ్లి ఈ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాని ఈ సంక్రాంతికి ఎక్కడికో తీసుకెళ్లి పెట్టాయి. ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే సంక్రాంతికి వస్తున్న సినిమా హిట్ అవడానికి ఫెస్టివల్కి రిలీజ్ అవ్వడం, అలాగే ఎంగేజింగ్ కంటెంట్, పాజిటివ్ ఆడియన్స్ టాక్, ఎఫెక్టివ్ మార్కెటింగ్ ఎఫర్ట్స్, గోదావరి గట్టి సాంగ్, వెంకటేష్ గారు స్వయంగా పాడిన పాట, ప్రమోషన్స్ అండ్ ఫైనల్లీ ఇంపార్టెంట్లీ ఎస్పెషల్లీ ఇట్స్ ఎ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో ఇదన్నమాట ఈ సంక్రాంతికి జరిగిన తతంగం మొత్తం మీకు చెప్పానని అనుకుంటున్నాను. సో దిస్ ఇస్ ద వీడియో. మీ థాట్స్ అండ్ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.